సో శ్రీధర్ గారు తన భార్య కాల్ చేస్తున్నారు ఇప్పుడు. సో నిజంగా మీకేమనిపించింది? చాలా 20-25 నిమిషాల పాటుగా తను మాట్లాడిస్తూ ఉన్నాం మనము. సో ప్రజెంట్గా తను కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా తను చెప్తోంది. కానిస్టేబుల్ తన భార్య తనని ఇబ్బందులకు గురి చేస్తోంది, పిల్లవాడిని పట్టించుకోవడం లేదు, తను చెప్తున్న మాట. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మాకిద్దరికి పరిచయం అయింది, కలుసుకున్నాము, ఆ తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, ఇప్పుడు నన్ను ఈ రకంగా వేధింపులకు పాల్పడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ నాకు మాత్రం వేధింపులు ఏం కనిపించలేదు, చిన్న చిన్న ఇష్యూస్. ఏం చెప్తున్నారు ఆయన? రాత్రిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నాకు భార్య నాకు చెప్తూ ఉండేది, బెదిరించేది, మొహం పగులుతుందని చెప్పి బెదిరించేది, ఇంకా నన్ను రకరకాలుగా మాట్లాడేది అని చెప్పి చెప్తున్నారు. ఎత్తట్లేదా? సో తను ఒకసారి నాకు ఇవ్వండి. ప్రస్తుతానికి తన భార్య అమృతకి మనం కాల్ చేస్తున్నాం, తను అటెండ్ చేయడం లేదు. ఎస్ పీసీఆర్ ప్లీజ్ గో ఆన్ ట్రైయింగ్. సో పీసీఆర్ మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో ఎప్పుడు కానీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కూర్చొని మాట్లాడుకొని ఇది తప్పు, ఇద్దరు తెలిసి తెలియక ఇట్లా పిచ్చి పిచ్చి చేసుకుంటున్నారు, మీ పిల్లవాడు పుట్టాడు, ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎక్కడ చెప్పినట్లేదా? మాట్లాడారు సార్. ఒక మార్చిలో వెళ్ళి మా ఊర్లో మాట్లాడాము, మాట్లాడింది, మళ్ళీ వచ్చాము, బాగుంది, మళ్ళీ సడన్గా ఇట్లా ప్రతిసారి 2 నెలలకోసారి 2 నెలలకోసారి మాట్లాడు. ఓకే అని ఒప్పుకుందా? అప్పుడు ఒప్పుకోలే. వాళ్ళు చెప్పారు అట్లా కాదమ్మా, ఇది సంసారము అని, బాబున్నాడు, మీరు ఇట్లా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదని సర్ద చెప్పి పంపించారు. నాకెవరేం చెప్పవల్ల నాకు తెలుసు అన ఆమె అసలుకి. ఇప్పుడు మీరిద్దరు ఇష్టపడే కదా ఒక రకంగా, అన్నీ ఏదైనా కలిసి పంచుకుందాము, కష్టమైన సుఖమైన మన ఇద్దరు అనుభవిద్దామని చెప్పి ఒక వెబ్సైట్, ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యి పెళ్లి ఖర్చు ఇద్దరే పెట్టుకున్నారు కదా. ఇద్దరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు సార్? ఏం మాట్లాడేది? మీరేం చెప్పేది, తను ఏం ఆన్సర్ ఇచ్చేది? ఏదైనా మాకు ఫైనాన్షియల్ విషయం కానీ ఏదైనా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. బాబు విషయం అయినా కూడా నేను చెప్పేవాడిని, కానీ బాబు ఆమె ఎక్కువ, వాడికి 3 years వస్తుంది, వాడికి ఇప్పటి వరకు మాటలు రావు. స్పీచ్ థెరపీ ఆమె అంటే బాబు బాగాలేదు, నాకు బాగాలేదు, వాడిని చూసేవాళ్ళు లేరు, నా బాధ అరణ్య రోదం సార్. ఎవ్వరు దగ్గరికి రాలేదు. ఏ సమాజంలో ఉన్నామో మనం నాకు అర్థం కాలేదు. చిన్న పిల్లోడు, ఇంటిగల్లోళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. ఆమెకి సపోర్ట్. ఆమె అనారోగ్య నేను ఇదిగో సార్ రిపోర్ట్స్, ఇదిగో నేను నిమ్స్కి దాదాపు చాలా రోజులు తిరిగా, అక్కడ బ్యాగ్లో ఉన్నాయి. ఈ గాల్ బ్లాడర్లో, ఎందుకంటే బాబుని మా ఊరు తీసుకెళ్ళాను సార్. ఆ రోజు వాటర్ తీసుకోవాలి టెన్షన్తో, జర్నీలోనే పెయిన్ వచ్చింది, జర్నీలోనే అక్కడికి వెళ్ళి పడిపోయా, వామిటింగ్ చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రావాలి. మా వాళ్ళకి పెద్ద వయసు సార్, మా మదర్ టెన్షన్ పడుతుంది. ఆమెకి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. ఆమె హ్యాపీగా ఉంటే ఓకే, కానీ లేదంటే టెన్షన్ కాదు సార్. చిన్న బాబు ఏమైంది చెప్పారా మీ భార్యకు? పోనీ ఇట్లా నాకు ఇబ్బంది వచ్చింది చెప్పాను సార్, ఇబ్బంది పడుతున్నా. అసలు ఆమె ఫోనే లిఫ్ట్ చేయదు. అవునా, సిటీ స్కాన్ కాడ మనిషి లేకపోతే తీయమన్నారు. అవునా, వేరే వాళ్ళు అటెండర్లు వస్తారు కదా సార్, వాళ్ళని బతిలాడుకున్నా, ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఈరోజు తప్పితే మళ్ళీ నాకు కుదరదు, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది, డాక్టర్ నాకు కుదరదు, టైం లేదు, కొంచెం ప్లీజ్ అని బతిలాడి వాళ్ళని తీసుకొని వెళ్ళి మా అటెండర్ అంటే అప్పుడు తీసేవాళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవునా, తీస్తే గాల్ బ్లాడర్లో ఆపరేషన్ చేయాలన్నారు సార్. నాకు మనుషులు లేక ఇంకా మందులు మింగుతూ పెయిన్ అట్టే నెట్టుకొస్తున్నాను సార్. నిన్న నా మీద దాడి చేసి ఇంటికి ఖాళీ చేయమన్నారు ఇల్లు. నాకాడ రూపాయి డబ్బులు లేవు, నా ఉన్నాయని హాస్పిటల్కి పెట్టా, డబ్బులు లేవు. వాళ్ళు ఖాళీ చేయమని మెడ మీద కూర్చున్నారు. అవును, సడన్గా నిన్న ఈరోజు వెళ్ళాలి సార్ నేను, మనుషులు మాట్లాడుకుంటే సడన్గా నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. వస్తే సరే వచ్చి బాబు గురించి అడగట్లా, నా ఏసీ, నా ఫ్రిడ్జు, నా అల్మరా అని అడుగుతున్నారు, కానీ బాబు గురించి 20 రోజుల తర్వాత వచ్చి బాబు గురించి అడగట్లా. అతను అంటాడు, అతను నిన్ను చంపి నేను నీ ఊర్లో కటౌట్ పెడతా, ఏమనుకుంటున్నావో, నీ కొడుకు ఆడున్నాడు అంటే, నా కొడుకుతో నీకేం పని అయ్యా, నా బిడ్డ నాకు ఎక్కడో ఉంటాడు, నా బిడ్డతో నీకేం పని, ఎక్కువ మాట్లాడబాకు అని బెదిరిస్తున్నాడు సార్.
మీరెవరో నాకు తెలియదు అంటే నేను రిటైర్డ్ పోలీస్ని. ఇంకో కాలర్ ఉన్నారు, నిజంగా బాగా అర్థమవుతోంది. తను ఏం చెప్తున్నారు శ్రీధర్ గారు అంటే, తనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి, తనకి స్కానింగ్ చేయాలంటే ఎవరో ఒకరు అటెండర్ ఉండాలి. కనీసం అటెండర్ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అందరి కాళ్ళ అయ్యల్లో పట్టుకొని నాతో పాటు అటెండర్ అని చెప్పి మీరు అబద్ధం చెప్పండి అని చెప్పి వారితో ఒప్పించి మెప్పించి అబద్ధం చెప్పి అక్కడ స్కానింగ్ చేసుకొని వచ్చారు. అంటే ఆయనకు నిజంగా ఒక మనిషి కూడా తోడలేడు. ఆయన రేపటి రోజు సర్జరీ చేసుకోవాలని డబ్బులు కూడా కావాలి, డబ్బులు లేవు ఆయనకి. ఇప్పుడు ఇంటికి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు సార్, లేవు, కంప్లీట్లీ జీరో. అయితే రెంట్ మాకు 15,000 వస్తుంది సార్. నేనేమన్నానంటే బాబుని చూసుకోవాలి కదా, నేను ఉండాలి కదా, నేను ఏదైనా పని చూసుకోే వరకు 50% నీకు ఇస్తా, నేను 50% తీసుకుంటా 7,500 అని అన్నా. అనంటే నేను అక్కడ పోయేలోకి ఆ ఇంటికాడికి వెళ్ళి ఉంది టెనెంట్స్ దగ్గరికి. ఆమె టెనెంట్స్ అడిగాడు, మీ మేడం వచ్చారంటే నేను షాక్ అయినా. మొన్న సండే నేను ఉండేసి నాకే అంటే నేనేమనుకున్నాను అంటే ఆమెకి 50% ఆమెకి వేద్దాం అనుకున్నా, వేసి మెసేజ్ పెడదాం అనుకున్నా, ఇట్లా బాబుని చూసుకోవాలి కదా, నేను నాకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత నీ అమౌంట్ నీకే ఇస్తాను, నేనేం బలవంతం చేయను అని కూడా చెప్పా. నా బిజినెస్ స్టార్ట్ అయితే ఎక్కడ సార్ ఇదే సరిపోతుంది, నాకు ఇల్లు చేంజ్ అవ్వాలి, అక్కడ అడ్వాన్స్లు ఇవ్వాలి, రెంట్ కట్టాలి, నాకు ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ లేదు. సరే నేను ఏంటంటే ఒక సెక్యూర్ ఉంటుంది లైఫ్ ఈమె అని నేను అనుకున్నా. ఒకసారి మీరు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా బ్యాగ్. సో ఒకసారి కాలర్ ఉన్నారు, కాలర్తో నేను మాట్లాడతాను. ఎవరు పిసిఆర్? మంజుల ఫ్రమ్ హైదరాబాద్. మంజుల గారు నమస్తే అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు మంజుల అండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మనిషి గురించి చూడాలంటే అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి ఈజీగా చెప్పచ్చు. నేను యాజ్ అ సీనియర్ సిటిజన్ గా నేనంటే చెప్పగలను. అది పాప అబ్బాయి ఎంత అవస్థ పడుతున్నాడు, సైకిల్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. వీళ్ళు మగవాళ్ళు ఏంటంటే బయట పడరు. ఫస్ట్ పాయింట్ అది. నేనైతే ఫుల్ సపోర్ట్ ఇతనికి. అంటే పిల్లాడిని కూడా వదిలిపెట్టేసి హస్బెండ్ ఎంతమంది జాబ్ చేయట్లేదు. శ్రీధర్ గారు ఏం చెప్తున్నారంటే 20 రోజుల భార్య ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చినాక కూడా ఆ భార్య వచ్చిన తర్వాత తన బిడ్డ కోసం ఆలోచించలేదు. నా సామాన్లు ఇవ్వమని చెప్పి సామాన్లు తీసుకెళ్ళిందంట. అదే అక్కడే తెలిసిపోతుంది కదా, అక్కడే తెలిసిపోతుంది. యాజ్ అ మదర్ ఎట్లా ఉంటుంది అసలు, ప్రాణం అంతా పిల్లోడి మీద, మౌడి మీద, ఇంటి మీద ఉంటుంది వాళ్ళకి. ఇది అయినప్పటికీ కూడా అట్లా రివర్స్ లో ఉంది మనిషి అంటే సైకలాజికల్ డిజార్డర్ అంతే. యాజ్ అ సీనియర్ సిటిజన్ నేను చెప్తున్నాను చూసి అంటే చెప్పచ్చు. మంచి మాట్లాడే తీరు బట్టి, అపియరెన్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి చెప్పగలను. ఏ మాత్రం అవగాహన ఉంటున్నా నిజంగా నా ఫుల్ సపోర్ట్ మొదటి అయిపోయింది. థ్యాంక్ యూ మంజుల గారు. థ్యాంక్ యూ. సో తన డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడు, మీరు చూడండి వ్యూవర్స్. తను నిమ్స్ హాస్పిటల్ ఏదైతే తన కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ స్ట్రక్ అయిపోయాయని చెప్తున్నాడు, దాని తాలూకా డాక్యుమెంట్స్ ఆపరేషన్ చేయమన్నారు సార్. 9 mm ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. నాకెవరు మనుషులు లేరు కదా సార్, ఆపరేషన్ చేస్తే పక్కన ఉండాలి, మందులు మింగుతూ ఇట్లా. మీరు మెయింటెనెన్స్ అంటే మీరు ఏం పని లేదు ఇప్పుడు మీకు, దట్టు అనారోగ్య బారిన పడి ఉన్నారు, పర్లేదించండి కవి. ఇప్పుడు ఏంటి మరి మీకు మినిమం మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? లేకపోతే పిల్లవాడిని చదువుకోవాలి, అక్కడ ఒక ఓల్డేజ్ లో ఉన్న తల్లి ఉంది సార్, వాడు దిగులు పెట్టుకోన్నాడు సార్. సారీ కొంచెం మీరు ఎమోషనల్. లేదు సార్, నా ప్రాణం సార్, నా ప్రాణం. ఈమె కోర్టుకెళ్ళి లాక్కుంటాను చేస్తుంది, అందుకే మీ దగ్గర వచ్చా నేను. వాడంటే నా ప్రాణం సార్. వాళ్ళు లేకపోతే చూడండి ఉండలేను సార్ నేను మాట్లాడు. మా అమృత గారు చూస్తున్నారు కదా మీ భర్త ఎంతలా ఏడుస్తున్నాడు అనేది. ఆ బిడ్డ కోసం కన్న తండ్రిగా ఎంతలా బాధపడుతున్నాడు, ఎంతలా రోధిస్తున్నాడు. నిజంగా ఒక రకం చెప్పాలంటే ఒంటరివాడు అయిపోయాడు. తనకు అనారోగ్యం బారిన పడిపోయి ఉన్నాడు, డాక్టర్లు సర్జరీ చేయాలంటున్నారు. తన దగ్గర ఒక రూపాయి ఆదాయం కూడా లేదు ఇప్పుడు ఆయనకి. ఇంకా నేనే 10,000 ఇచ్చాను సార్ ఆమెకి. నా బిజినెస్ కోసం వేరే వాళ్ళు తీసుకున్నా, వేరే దగ్గర ఆమె డబ్బులు వచ్చిన బట్టి ఇస్తాననింది. 10,000 నేను ఇచ్చా. నేను అడిగితే అంటుంది నేను చాకలేదా 4 సంవత్సరాలు నిన్ను అని అంటుంది. సరేలే పో, సామాన్లు కూడా అన్నీ ఇచ్చేస్తాను సార్. నా కొడుకు ఒక్కటి నాకు కావాలి సార్. ఆమె ఉద్యోగం వద్దు, ఆమె డబ్బు వద్దు, ఏమొద్దు, నా కొడుకు ఒక్కటి కావాలి సార్. వదిలేయమనండి సార్, మా ప్రాణాలతో నా కొడుకుని నన్ను వదిలేయమనండి, అంతే చాలు. నేను ప్రాధాయపడేది అదే. వాళ్ళ అధికారులకైనా వాళ్ళ సిబ్బందికైనా ఏమొద్దు, ఆమె లైఫ్ హ్యాపీగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండమనండి.
కానీ నా కొడుకు జోలికి నా జోలికి రావద్దు. నా కొడుకు లేనిది నేను బ్రతకలేను సార్, నేను చచ్చిపోతాను. ఇలా అనకండి, డెఫినెట్గా న్యాయస్థానంలో న్యాయం తప్పకుండా జరిగింది. లేదు సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయంటున్నారు కదా సార్, అన్నీ వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళు లేనిదే నేను ఉండలేను. ఆమె నిన్న బెదిరించింది సార్, నేను కోటి ఎట్ట తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఏ విధంగా తెచ్చుకోవాలో నాకు తెలుసు, ఆ విధంగానే ఎంత తీసుకెళ్ళో అంత మర్యాదగా తెప్పిస్తాను నీ చేత అని అనేది. ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మా నాన్నగారు 2017 సార్. 17లో చనిపోతే పుట్టిన బాబుకి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకున్నారు. ఒక్కసారి డాక్యుమెంట్లో కూడా ఉంది చూడండి, బాబు పేరేంటి? రూపక్ రమణ ఇవియాన్. రూపక్ రమణ ఇవియాన్. ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ఒకసారి. రూపక్ రమణ ఇవియాన్ అది బాబు పేరు. మా నాన్న పుట్టినప్పటి నుంచి తనే జాకుతున్నారు, చాలా క్లియర్ అర్థమవుతోంది. తన బాగోగులు మొత్తం చూసేది తండ్రే. తల్లి పోనీ ఫీడింగ్ అని ఇచ్చారా? ఒక ఏడాది వరకు ఫీడింగ్ అని ఇచ్చిందా? లేదు సార్, ఫీడింగ్ వాడు పాలు కూడా ఇవ్వలేదు సార్. రొమ్ముతో 6 నెలలకి ఆపేసింది సార్, ఇవ్వలేదు. వాడు 1.5 కిలో పుట్టాడు సార్, ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదు. 6 నెలలకు పాలు ఇవ్వనానింది, తల్లిపాల బిడ్డ నోచుకోలేదు. లేదు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తోంది రూపక్ రమణ ఇవియాన్ 2 ఏళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది ఆ బాబు. ఇప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటున్నాడంటే కేవలం నాకు నా బాబునిస్తే సరిపోయింది సార్, నాకు నా భార్య డబ్బులు వద్దు, నాకు ఏం మొత్తం ఇచ్చేస్తా. ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు మీరు కొనిందేనా? నా డబ్బులు 10 lakhs ఉంది సార్, మిగతాది ఆమె లోను. అవసరమైతే దాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తారు. ఏమొద్దు సార్, నా కొడుకు కావాలి సార్. నాకు నిజంగా తండ్రి ప్రేమ అర్థమవుతోంది ఇక్కడ. సో ఫస్ట్ నుంచి ఆయనే జాతున్నారు. 6 నెలలకే ఆ బిడ్డకి పాలు ఇవ్వడం బంద్ చేసింది ఆ తల్లి. సో కనీసం దగ్గర తీసుకొని మాట్లాడేదా, ముచ్చటించేదా? బర్త్డేలు లేకపోతే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా బిడ్డకి, అవన్నీ చేసేదా? ఫంక్షన్స్ చిన్నవి ఏమైనా? చిన్న అంటే ఆమెకి టైం ఉండదు సార్ వాస్తవంగా. అంటే మొన్న నవంబరు ఎలక్షన్స్ వచ్చాయి, ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉంది. మళ్ళీ గ్రాండ్గా చేయాలంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదండి. మాకు ఈఎంఐ హౌస్ కట్టుకొని నేను ఇన్కమ్ లేక పెద్ద గ్రాండ్గా చేయాలంటే లేదు. వాడి వరకు చేస్తాం వాడికి. వాడిని దేశం కోసం ఎన్డీఏ చేయించాలని నా అంబిషన్ సార్. వాడిది కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివించాలని నా అంబిషన్, దేశం కోసం చదివించాలని. అది వాడు ఇప్పటి వరకు స్కూల్కి వెళ్ళాల. వాడు స్కూల్కి వెళ్తే అందరూ బయట మా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది సార్. వాడికి ఎంత స్టాండర్డ్స్ ఉండాలి ఇప్పుడు, దాని గురించి అస్సలు ఆలోచించదు. ఎన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు మీ కొడుకు మీరు? 20 days సార్. నేను చూడలేదు సార్, వాడి ఫోటో కూడా చూడండి సార్. నాకు నేను రాత్రులు ఏడుపు వస్తుంది. వాడు నా పక్కన కొనుక్కుంటాడు కదా, వాడి ఫోటో కూడా చూడడం నేను. వాడు కానీ నేను ఇక్కడ ఉన్నాను కానీ నా మొత్తం అక్కడే వాడు పక్కనే ఉంటుంది సార్. నాకు మీ అమ్మగారు మంచిగా చూసుకుంటున్నారా బాబుని? మా అమ్మ చూస్తారు సార్, వాళ్ళు చూడరు, వాళ్ళు చూడరు. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి. అందుకే నాకు భయం వాళ్ళ దగ్గర పోవాలంటే, పంపించాలంటే. వాళ్ళు చూడరు. అంటే నా జీన్స్ సార్, వాడి సైకాలజీ ఏంటో నాకు తెలుస్తుంది, వాళ్ళకెట్ట తెలుస్తుంది? రఫ్గా నేను వాడిని నాన్న అది కాదు నాన్న, వాడు ఎంత మారం చేసినా కూడా నాకు తెలుసు. వాడి హైట్ ఫోబియా ఉండేది సార్ వాడికి. ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళేవాడిని పార్క్కి, ఎవరు లేనప్పుడు. అది జారే అది ఉంటుంది కదా అసలు, నాన్న నడువు అనేవాడిని. విజువల్స్ కూడా తీసుకున్నాను నేను. నా కొడుకే ఉంటాయి ఇవన్నీ. వాడు ఫస్ట్లో ఇట్లా భయపడేవాడు. తర్వాత నా ట్రైనింగ్లో మార్నింగ్ తీసుకెళ్ళి నడువు నాన్న ఎవరు లేనప్పుడు అంటే వాడు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. అట్లా వాడి సైకాలజీ ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే మనం అనుకున్న గ్రోత్ పిల్లల్లో వస్తుంది. నాకు మాట్లాడగలుగుతున్నాడు ఇప్పుడు ఆయన? పోనీ మాట్లాడగలుగుతున్నాడు? లేదు సార్, మాట్లాడట్లేదు. అదొక టెన్షన్. మా గొడవలే సరిపోయినాయి, వాడి గురించి ఏం పట్టించుకుంటుందా? ఇప్పుడు ఏమైనా ఇప్పుడు తనకి ఆహారం కానివ్వండి, లేకుంటే వాష్రూమ్ వెళ్ళాలంటే సైన్స్ ఏం లేదు, సిగ్నలింగ్ లేదు, ఏం లేదు. ఆయన పుట్టటే 1.5 కిలో పుట్టాడు సార్. అందువల్ల నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను వాడి విషయంలో. వాడు చాలా మంచివాడు సార్, చాలా. ఎంత అంటే ఇక్కడి నుంచి రైట్. అమృత వచ్చారు, వైఫ్ అమృత ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. అమృత గారు చెప్పండి. అమృత గారు, శ్రీధర్ గారు లైవ్ లో ఉన్నారండి. మీ భర్త శ్రీధర్ గారు స్టూడియోలో ఉన్నారు. ఆర్టీవీ లైవ్ నుంచి కాల్ చేస్తున్నామమ్మ మీకు. ఎక్కడుండండి? ఆర్టీవీ. ఓకే చెప్పండి. శ్రీధర్ గారు లైవ్ లో ఉన్నారమ్మా, మీ భర్త. చెప్పండి. ఏంటమ్మా గొడవ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? తను మమ్మల్ని ఆశ్రయించారని, అసలు లగేజ్ తీసుకెళ్లారని చెప్తున్నారు. మీ భార్య నన్ను బెదిరిస్తోంది, నాకు నా పిల్లవాడికి ప్రాణహాని ఉందని చెప్తున్నారు ఆయన. ఓకే, ఏం చెప్తారమ్మా, నిజమేనా? సరే, మీరు ఇలా లైవ్ లో పెట్టి పర్సనల్ విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదండి.
అంటే పర్వాలేదు, బికాజ్ ఎందుకంటే తను ఇక్కడ వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, మీకు అనిపించింది చెప్పండి. ఓకే, కంప్లైంట్ నేను నా మీద ఆయనకి ఆరోపణ ఉంటే కంప్లైంట్ చేయమనండి, నేను అక్కడికి వచ్చి సమాధానం ఇస్తాను. మీరు ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు ఇలా లైఫ్ లో పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు మీకు. అంటే తను మీరు బెదిరించారని చెప్తున్నారు, బెదిరించారా? ఏదైనా ఉండొచ్చండి, పర్సనల్ విషయాలు ఇలాంటివన్నీ పర్సనల్ విషయాలకి ఇవన్నీ బయటకు వచ్చింది. ఇప్పుడు పర్సనల్ విషయాలే కానీ బయటకు వచ్చింది. పర్సనల్ విషయాలంటే ఇప్పటికే మీరు సాల్వ్ చేసుకోవాల్సింది. ఓకే, మీరు సరే నేను ఆయనకి నా మీద ఉంది కదా అంటున్నాడు కదా, కంప్లైంట్ చేయమనండి. మీరు శ్రీధర్ గారు ఒకసారి మాట్లాడు, కంప్లైంట్ చేయమంటున్నారు ఏమనంటే తను కంప్లైంట్ చేయమంటున్నారు. ఏం చెప్తారు? చేసేవాడిని అయితే ఎప్పుడో చేసేవాడిని సార్. నా భార్య నా కాడికి ఎప్పుడైనా వస్తుందని నా కాన్ఫిడెంట్, అందువల్ల చేయలే. నిన్న దౌర్జన్యంగా వచ్చి ఆమె తీసుకెళ్ళింది, కానీ ఆమె ఏంటంటే నాకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకు సార్, నాకు నా భార్య కావాలి, నా కొడుకు తల్లి కావాలి, నాకు భార్య కావాలి. అమృత గారు విన్నారా? విన్నానండి, విన్నా. ఓకే, అంటే ఇప్పుడు కంప్లైంట్ చేస్తేనే మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిద్దా లేకుంటే దొరకదంటారా? కంప్లైంట్ చేస్తా అన్నది నేను కాదు కదండి, మీ మాట్లాడుతున్న మనిషి మీ పక్కనే ఉన్నారు కదా. అవును, నేను కాదు కదా, నేను పోయి చెప్పలేదు కదా, మీ వరకు నేను రాలేదు కదండి. ఇప్పుడు వచ్చిన మనిషి ఆ మనిషి కదా, మీ ఎదురుగున్నవాడు కదా. ఓకే, తనే కదా నా మీద కంప్లైంట్ చేస్తుంది, చేయమని చెప్పండి. ఇది కంప్లైంట్ అవ్వదమ్మా, తనకు ఆవేదన లేకపోతున్నాడు, కంప్లైంట్ అవ్వదు. ఓకే, ఆవేదన ఎక్కడ చెప్తున్నాడు మీకు అర్థం అవుతుంది కదండి, వినండి, మీరు వినండి. ఓకే, అంటే మీరు ఆయన మాటల్ని ఓకే అంటున్నారా? నిజంగా అలా జరిగిందా లేకపోతే కాదు, మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆయన పైన? ఇప్పుడు ఇదిగోండి, అతనిలాగా నేను ఇలా మీడియా ముందు నా ఫ్యామిలీ విషయాన్ని చెప్పదలుచుకోవట్లేదండి, అర్థమైందా? నేను ఏదో బయట వాళ్ళ మీద కాదు కదా ఈ ఇష్యూ అనేది, భార్యాభర్తల మధ్య ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను, కానీ ఆయన మాట్లాడుతున్నాడు, అట్లా ఆయన మాట్లాడనివ్వండి, ఆయన ఇష్టం, అది నాకు ఇష్టం ఇలా మాట్లాడడం. అంటే మీ ప్రాబ్లం ఏంటి అసలు? బేసిక్ గా ప్రాబ్లం ఏంటి? ఒక చిన్న 2 ఏళ్ల పిల్లవాడు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, తల్లికి తండ్రికి దూరంగా ఉంటున్నాడు. చూడండి సార్, ఒక్క నిమిషం చెప్పేది వింటారా? చూడండి, నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుకుంటానండి, నేను ఎక్కడ చెప్పుకోవాలో అక్కడ చెప్పుకుంటాను. అంటే మీడియా ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆయన కంప్లైంట్ చేస్తున్నారు మీ పైన. చెయ్యండి, చేయమనండి, కంప్లైంట్ చేయమనండి, ఎక్కడ పోయి కంప్లైంట్ చేస్తాడో చేయమనండి, నేను అక్కడికి వచ్చి సమాధానం ఇస్తాను. అక్కడ మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా పోనీ శ్రీధర్ గారితో? నేను మీకు చెప్తున్నాను కదా, ఆయన చెప్పుకున్నట్టు నేను చెప్పుకోదలుచుకోవట్లేదండి మీ ముందు, అర్థమైందా నేను చెప్పేది మీకు? ఓకే, సరే, ఇక్కడ మా ప్రాబ్లం కి సొల్యూషన్ సరిపోద్ది. మీ బాబు మీకు కావాలా వద్దా? ఇప్పుడు ఎందుకు వద్దండి, నా బాబు నేను బాబుకి తల్లిదండ్రి కావాలి, కేవలం తల్లి లేదా తండ్రి మాత్రమే కాదు, ఇండివిజువల్ పర్సనల్ విషయాలు ఇది కరెక్ట్ కాదండి మీరు మాట్లాడడం. చెప్తున్నానండి, మీడియా అంటే నాకు ఒక వాల్యూ ఉంది. మీడియా గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఐఎమ్ సారీ, యు ఆర్ ఏ పోలీస్ కానిస్టేబుల్, మేబీ మీడియా గురించి కొత్తగా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన వచ్చి ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు కాబట్టి రిపీటెడ్ గా మీ వర్షన్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. ఓకే, మిమ్మల్ని నిందించమని కాదు, మీడియా గురించి మీరు మాకు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన ఏడుస్తున్నారు కాబట్టి మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, నిజంగా ఏంటని తెలుసుకోవడం కోసం మాత్రమే ఒక ప్రయత్నం, అంతే. నేను ఆయన మాటలే కాదు మీ మాట కూడా వింటానంటున్నాను, మీ మాట కూడా వింటానని అంటున్నాను. నేను రాలేదు, నా బాధ చెప్పుకోవడానికి మీ వద్దకి నేను రాలేదు, ఆయన వచ్చారు కదా, ఆయన బాధ మీరు వినండి. మీరు వస్తారా? మీ వర్షమే వింటాం, వస్తారా మీరు? తన వర్షన్ ఏంటో అర్థమవుతోంది, తన మాట తీరేంటో అర్థమవుతోంది. సో మళ్ళీ నేను చెప్తున్నాను, డెఫినెట్గా మీరు లైవ్ ఫాలో అవుతారు కాబట్టి మీడియా గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాఫ్ట్ కార్నర్గా అందరూ కూడా మీరు చూడండి, పోలీసులు సైతం డెఫినెట్గా నేను చెప్తున్నాను, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సులు అయితే జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు కావచ్చు, సమాజం పాత్ర ఉంది కావచ్చు, మంచి చెడు బోధిస్తూ ఉన్నారు కావచ్చు, కానీ ఎటువంటిది ప్రజల్లో నుంచి కేవలం అవగాహన కల్పించడం మా డ్యూటీ. మీరు ప్రతి దానికి మీడియా అని చెప్పి కానిస్టేబుల్గా మీరే అలా మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా వి నో రైట్స్. మాకు తెలుసు ఎలా ఉంటుంది, మా లిమిట్ ఏంటి, మా లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళకూడదు మాకు కూడా తెలుసు. ఇక్కడ శ్రీధర్ గారు తనంతట తానే ఆర్టీవీకి ఆశ్రయించారు. ఉదయాన్నే వచ్చి రాగానే శ్రీధర్ గారు కన్నీళ్లు పెడుతూ ఆఫీస్ ముందు కనిపించగానే ఏం జరిగిందంటే తన ఆవేదన వేయడానికి ఇంత పిసిఆర్ ఎర్లీ మార్నింగ్ 4:30 సమయానికి ఆఫీస్లో ఉన్నారంట ఆయన.
శ్రీధర్ గారు మీరు చెప్పండి, పిలిచాం మిమ్మల్ని? లేదండి, మీరే వచ్చారా లేదా? నేనే వచ్చానండి. తెల్లవారుజాము 4:30 ఆయనకు ఆఫీస్ ముందుకు వచ్చి ఆయనని ఏంటి అని అడిగితే ఇది సమస్య అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధిత భర్త గురించి చెప్పడం కోసం మాత్రమే ప్రయత్నం ఇది. అమృత గారు అంటే ఏమైనా మీడియా కానివ్వండి లేక ఇండివిజువల్ ఎవరికైనా పగలు ఉన్నాయా? నిజంగా మీ వర్షన్ చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు మాకు కొత్తగా రైట్స్ నేర్పించడం ఏంటి? మధుమాధవి గారు ఉన్నారు, ఒకసారి మధుమాధవి గారు లైవ్లో తీసుకోండి. పీసీఆర్ మధుమాధవి గారు లైవ్లో తీసుకోండి. తను చెప్పిన మాట ఇక్కడ మనకు కూడా అర్థమవుతోంది. కేవలం నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే అమృత గారు మీ వర్షన్ ఏంటో చెప్పండి. తను ఇంతలా ఏడుస్తున్నాను, తనకు డాక్యుమెంట్ చూపించండి. తనకు ఆరోగ్యం పాడైపోయింది, నేను చచ్చిపోతాను కుయ్యో మొర్రో, నాకు కనీసం నాకు తోడు లేరు, కనీసం హాస్పిటల్కి వెళ్ళిపోయి స్కానింగ్ చేద్దామంటే అని చెప్పి ఆవేదన వెలగక్తూ ఏడుస్తున్నాడు. తను ఏమంటున్నాడు చూసారా వ్యూవర్స్ మీరు కూడా? నాకు ఏమీ వద్దు, నా కొడుకుని నాకు వదిలేయండి సరిపోద్ది, నా కొడుకు నేను చదువుకుంటాను మొదటి నుంచి. ఇక్కడ మనం ఒక భార్యను తప్పు పట్టడమో లేకుంటే అమృతం తప్పు పట్టడమో కాదు. తన ఆవేదనకు సంబంధించి తన క్వశ్చన్స్ ఉన్నాయి, తనకు ఒక సొల్యూషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీ వర్షన్ ఏంటమ్మా అని చెప్పి కంటిన్యూస్ మనం అమృతను అడిగే ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో కేడీ ఫ్యాక్ట్స్ అంట, రాక్షసిలా మాట తీరు కనిపిస్తున్నారు ఒకరు కామెంట్ చేశారు. ఆ తర్వాత బాబు అనకుండా మీ జీవితం మీరు బతకండి సార్ అంట. సారీ, ఆయన కేడీ ఫ్యాక్ట్స్ ఏమంటున్నారంటే బాబు అనకుండా మీ జీవితం మీరు బతకండి అంటున్నారు ఆయన. బట్ ఆయన ఆవేదన చూసిన తర్వాత మనం అలా చెప్పలేము. డెఫినెట్గా ఆయన అన్ని వదిలేస్తాను కానీ నాకు నా బాబు కావాలంటున్నారు. సో తర్వాత కేడీ ఫ్యాక్ట్స్ దాని మాటలు చూస్తే తేడాగా ఉంది అని చెప్పి కేడీ ఫ్యాక్ట్స్ అంటూ ఉన్నారు. సో ఒకసారి కాలర్ మధుమాధవి గారు వచ్చారు. మధుమాధవి గారు చెప్పండి సార్. ఇప్పుడే అమృత గారు నేను కాల్లోకి తీసుకున్నానండి. చెప్పండి సార్. నేను ఎక్కడ తేల్చుకోవాలి అక్కడ తేల్చుకుంటానని అంటున్నారు ఆవిడ. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి శ్రీధర్ వచ్చారు కదా, మీరు వినండి, కంప్లైంట్ తీసుకోండి. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం రాలేదని తన ఆవేదన చెప్పడానికి మాత్రమే వచ్చాడని చాలా క్లారిటీగా చెప్పాము. తన మాటల్లో కూడా కొంత అర్థమవుతోంది. సో కొంత అరెగెంట్గానే ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో ఇప్పుడు తనతో మాట్లాడినప్పుడు తను ఏమంటారంటే నేను ఎక్కడ తేల్చుకోవాలో తేల్చుకుంటాను అంటున్నారు ఆవిడ. సో మీరు చెప్పినట్టు ఈ రకంగానే ఉందా? మీరు తనని కన్విన్స్ చేసే టైంలో కూడా ఈ రకంగానే ప్రవర్తించారా? అలాగే ప్రవర్తించారు సార్. నేను చాలా కన్విన్స్ చేశాను ఆమెని. నేను చాలా ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. ఒక బాబు ఉన్నాడు మధ్యలో, వాళ్ళకి బాబు లైఫ్ నాశనం అయిపోతుంది, వాడికి మాటలు రావడం లేదు. ఇద్దరు కలిసి ఒక స్పీచ్ థెరపీ ఇప్పియండి, వాళ్ళ లైఫ్ మీరు నాశనం చేసే అధికారం లేదు. మీరిద్దరు బాగుండండి, మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోండి, అందరితో కాకుండానే నేను చెప్తున్నాను సార్. ఫస్ట్ నుంచి అప్పుడు నాతో ఎలా మాట్లాడిందో ఇప్పటికీ తను అలాగే ఉంటే మరి ఇంకా ఎవరు మేము చెప్పలేము, నేనేం చెప్పలేను సార్. ప్లీజ్ మీలాగే ఉదయాన్నే నేను చెప్తున్నాను, మళ్ళీ శ్రీధర్ గారు మమ్మల్ని ఆశ్రయించి తెల్లవారుజామున మా టీం చెప్తోంది 4:30 తెల్లవారుజామున ఇక్కడికి ఆఫీస్కి వచ్చినారు, నాకు కొంచెం న్యాయం చేయండి అని చెప్పి. ఆయనకు ఉండడానికి ఆశ్రయం లేదు. ఇప్పుడు ఇంటి ముందర ఖాళీ చేయమంటున్నాడు, చేతిలో రూపాయి లేదు, అక్కడ బాబుని పోషించాలి, తనకైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, కొంత సంపాదించుకోవాలి. తన అనారోగ్య బారిన పడిపోయాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు. ఆయన ఇక్కడ నా దగ్గరకు కవర్తో వచ్చారు, మొత్తం మెడిసిన్స్, ఆ డాక్టర్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి ఆయనకి. సో అక్కడ తనకి ఏమైనా సహాయం చేసి డబ్బులు ఇవ్వకపోయినా కనీసం మెంటల్ సహాయం అయినా కావాలి కదా. నేను ఉన్నా అని చెప్పి భార్య తోడుగా ఉండాలి, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అటువంటిది తన నుంచి ఎటువంటిది అయితే ప్రతిఫలం లేదు. సో ఇప్పుడు చాలా మంది కూడా ఒక మగవాడు ఏడుస్తున్నాడంటే అది ఎవరు అసలు మగవారిని ఎవరు ఏడువరు అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంటారనేది ఒక చాలా బలంగా. తర్వాత ఏడుస్తున్నాడంటే ఏడ్చే మగవాడిని నమ్మదనే సామెత, మరి ఎందుకు వచ్చే ఆ సామెత తెలియదు కానీ ఆయన చాలా ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కొడుకుని అడుగుతున్నాడు, ఆయన కొడుకు కావాలనుకుంటున్నాడు. ఎంతలా కన్నీరు పెట్టి ఏడుస్తారు. నాతోను కూడా ఒకటే మాట చెప్పారు సార్, నాకు ఏం అవసరం లేదు, నేను వదిలి వెళ్ళిపోతాను అన్ని, నాకు నా బాబుని ఇచ్చేస్తే చాలు అని మాట్లాడి తను కూడా బాధపడడం జరిగింది సార్. నా ఆరోగ్యం బాగుండలేదు, నడవడానికి కూడా నాకు రావట్లేదు మేడం అని చెప్పారు నాతో కూడా తను. సో తను ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటాను అంటున్నారు. అంటే తన మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏమో సార్, ఇంకా ఆమెని మార్చలేమేమో. అంటే ఎక్కడ తేల్చుకోవాలి అక్కడ తేల్చుకుంటాను అంటున్నారు. నాతో మాట్లాడినప్పుడు అదే మాట్లాడారు ఆవిడ. సో మీకు నాతో మాట్లాడినప్పుడు కూడా తను అన్నారు, నా పోలీస్ పవర్ అంటే చూపిస్తాను మీకు అనింది తను. ఓకే, పోలీస్ పవర్ అంటే ఫస్ట్ తను భార్య, ఆ తర్వాత పోలీస్. సో స్టేషన్ లో ఉన్నప్పుడు రేపటి రోజున భర్త తప్పు చేసినా పోలీస్ గా విడుదల నివర్తించు. ఆ భర్త తప్పు చేశాడని తేలితే భర్తను కూడా శిక్షించండి, చట్టం ప్రకారం ఏముందో మీరు డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్య తల్లికి, ఆ పాపకి, ఆ బిడ్డకి తల్లి కావాలి, ఆయనకి భార్య. సో ఇంటికి వచ్చినాక కూడా పోలీస్ లాగే పవర్ చూపిస్తా అంటే కుదరదు కదా.
అవును సార్, కానీ చాలా ర్యాష్ గానే మాట్లాడింది సార్. తనైతే నాతో కూడా నా చాలా బాధ ర్యాష్ అదే గా సార్. మాట్లాడింది. అదే ఇప్పుడు మీతో శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు ఇప్పుడు మీతోటి ఎట్లా మాట్లాడింది అట్లా మాట్లాడుతుంది నాతో కూడా. బెదిరిస్తుంది. ఎక్కువ మాట్లాడబాకు, మూసుకొని కూర్చో, లేకపోతే బండ బూతులు సార్, ఇంకా వల్గర్ లాంగ్వేజ్. అసలు నేను సండే ఆమె ఏమనేది, పోనీ ఏమనేది బండబూతులు వల్గర్ లాంగ్వేజ్ అంటే ఏంది? దెంగే మాట్లాడబాకు. సారీ, అదే ఇదే ఇట్లా వచ్చావంటే మళ్ళీ వచ్చావా చెప్పుతో కొడతా. ఇటువంటి భాష తను ప్రయోగించేదంట. సో మీరు ఇలా కాదు అని చెప్పి ఇప్పుడు నెచ్చ చెప్పి అంటే మాట పెరిగితే గొడవ అవుద్ది. ఇప్పుడు గొడవైన సందర్భాలు ఉన్నాయా? తీవ్రంగా గొడవైన సందర్భాలు ఉన్నాయా? ఎన్నోసార్లు సార్. బాబు మధ్యలోనే వాడి మీద ఆ ప్రభావం పడుతుంది. మనం గట్టిగా అరవద్దు. చుట్టుపక్కల కూడా బాగుండదు కదా సార్, డీసెంట్ ఏరియా మేము ఉన్నది. చిన్న సౌండ్ చేస్తేనే అందరికి వినపడుతుంది. నా వాయిస్ ఇంతే, నేను ఇంటే మాట్లాడతా. నా వాయిస్ ఇంతే, నీలాగా చిన్న మాట్లాడలేను, నేను ఇంతే మాట్లాడతా అంటే నలుగురు తెలియాల. నిన్న కూడా మొత్తం అందరు చూసి అంతా మొత్తం తీసుకెళ్తారు. నలుగురికి తెలియడం వల్ల భర్త ఒక్కడే కాదు బయట పరుగు పోయేది, భార్య కూడా. భార్యాభర్తలు కలిస్తేనే ఒక పిల్లవాడు. భార్యాభర్తలు అంటారు కానీ భార్య వేరు భర్త వేరు కాదు, వేరు కాదు కదా. అరిచినంత అనే కదా సార్ నిన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయింది. అసలు నువ్వు భర్తవేనా అంటది. అదేమంటే నువ్వెవడో అంటే ఏమని సార్, నేను పెళ్లి చేసుకున్నామని, నేను భర్తని, నువ్వెవడో నన్ను అడగడానికి అని అంటే ఏం చెప్పాలా నేను? నువ్వెవడో అంటే నా ముఖం మీదే. మీరు ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారా? పోనీ వాళ్ళిద్దరు భార్య భర్తలే కదా, ఆ తల్లిదండ్రులు కూడా చెప్పా ఏమోనాయా ఆమె అంతే, మేమేం చేయలేం. మాకేం బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? లేరు. మృతకి ఈమె లాస్ట్ 4 సిస్టర్స్, ఈమె లాస్ట్ ఆమె. అంటే సిస్టర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళు పోయి వారిని అడిగారు ఎప్పుడైనా ఇట్లా చేస్తారు? వాళ్ళు కూడా ఏం అడిగాను, చెప్పాను. వాళ్ళతో ఎలా ఉంటుంది అమృత? ఏమో సార్ అది నాకు తెలియదు. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ రిలేషన్ బాగానే ఉంటుంది. ఆమె వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది, చాలా ఎఫెక్షన్ మాట్లాడుతుంది. మరి నాతోనే నా కర్మ ఏమో నాకు తెలియదు. అది మిమ్మల్ని డామినేట్ చేయాలనే ప్రయత్నమే కానీ ఇంకోటి లేదంటారు. అయితే ఉండొచ్చు సార్, ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఈ మీద చూపించటం, నన్ను డామినేట్ చేయాలనేసి ఆమె ఇది ప్రయత్నం. ఇప్పుడు కాలర్ ఉన్నారు వెంకటేష్ అని, వెంకటేష్ గారితో మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మనం. వెంకటేష్ గారు నమస్తే అండి. మాట్లాడండి సార్. ఇది ఆ మేడం గారు మాటలు విన్న తర్వాత ఆమె చాలా తప్పేదో మిస్టేక్ అనేది ఎవరికైనా సహజం అండి జరగటము. భార్యాభర్తలు అన్నాక కొన్ని గొడవలు అవుతుంటాయి, దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచన ఉండాలి. కానీ ఆమె ఇంకా రెచ్చగొట్టాలి, ఆ భర్త ఏంది, నాకు వాల్యూ ఏంది, నాకు ఎవరో సపోర్ట్ ఉన్నారు వెనకాల అనే విధంగా మాట్లాడుతుంది సార్. ఆమె చాలా అసలు భర్త బాబు అనే రెస్పాన్సిబిలిటీ దానికి విలువ లేకుండా తీసి పడేసినట్టుగా పాపం అతను ఎంత బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ముఖం చూసి చాలా పేరెంట్స్ అందరికి పెళ్లిళ్ళైనా అందరూ కాపురం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంది, పిల్లల ముఖం చూసి గొడవ, చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా కూడా సైలెంట్ గా కాంప్రమైజ్ అయిపోతారు. ఆ పిల్లవాడిని ముఖం చూస్తే చాలా బాధ అనిపిస్తున్నది. అతను ఏడుస్తున్నాడు పాపం, ఎంత ఎంత బాధపడుతున్నాడు. అసలు ఆ మేడం కొంచెమన్నా కనకరించి, మీరు మాట్లాడింది కూడా నేను విన్నాను. ఎంత ఆమెకు ఎవరు వాళ్ళ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉన్నదా, ఎవరు సపోర్ట్ చూసుకొని ఆ మేడం అంతగానో అట్లా మాట్లాడుతున్నా అనేది ఒకటి అర్థం కాని విషయం సార్. ఇక్కడ అంటే ఎలా దొరుకుతుంది సొల్యూషన్, ఎలా దొరుకుతుంది అనుకోవాలి అంటే వీళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆ బాబుకు ఒక తల్లిదండ్రి కావాలి. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు సొల్యూషన్ అనేది వీళ్ళిద్దరూ మధ్యలో బాబు నలిగిపోతున్నాడు. బాబు ముఖం చూసి చాలా మంది ఫ్యామిలీస్ పిల్లల ముఖం చూసి గొడవ పడకుండా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మన భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడుగా ఇద్దరం ఉండి మనం బాబును పెంచుకుందామండి. అంటే భార్యలు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, కలెక్టర్ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా తల్లికి కొడుకే అండి, తల్లికి కూతురే, భర్తకు వైఫే కదా, ఎంత జాబ్ చేసినా కూడా. అవునా కదా సార్? అవును. ఇప్పుడు తను మాట్లాడడం చూసారు కదా వెంకటేష్ గారు, నాతో కూడా మాట్లాడి ఇందాక తన లైవ్ లో మాట్లాడినప్పుడు ఏమనిపించింది తన మాటలు చూస్తే? అదే సార్, అసలు ఆమెకు అండదండ, ఎవరి అండదండ చూసుకొని అంతగానం అంత ఆవేశంగా నేను ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ అసలు ఎక్కడుంది సార్ అసలు ఆ మాటలు ఏంది? సరే భర్తలు తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు, దానికి నేను అనట్లేను. కానీ ఇక్కడ మాత్రం ఆయన చాలా బాధపడుతున్నాడు. జబ్బు కానీ నయం కానీ జబ్బులు లేవు ఈ రోజులలో.
ఆ జబ్బులు కనీసం నా భర్త నా బాబు ఎటెళ్ళిరు అనేది కాకుండా సామాను వాళ్ళు మంచిగుంటే అట్లాంటి సామాన్లు కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు కదా సార్. పరిష్కారం కావాలి ఇప్పుడు అనే సొల్యూషన్ కావాలనే విధంగా మాట్లాడట్లేదు ఆ మేడం. అంటే మధుమాధవి గారు అని చెప్పి సోషల్ వర్కరు శ్రీధర్ గారు తనను ఆశ్రయించారు, తనను తీసుకెళ్లి తన ఇంటికి కూడా తీసుకెళ్లారంట. అప్పుడు నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానన్న పదాన్ని తను వాడిందట. సో మధుమాధవి గారు దాన్ని కోట్ చేస్తున్నారు, నా పోలీస్ పవర్ అదే సార్. ఇప్పుడు ఈమె వెనకాల అండదండలు ఎవరు చట్టము ఆమె చేతుల్లోనే ఉందా, లేకపోతే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా మేడం గారికి? ఎందుకు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు సార్ అసలు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బయట చెప్పుకున్నది ఇతను ఒక్కడే, చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విధంగా అయ్యేటోళ్ళు, ఈ విధంగా వేధించేటోళ్ళు, నువ్వేమన్నా అనుకో నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వేమన్నా అనుకో నేను మర్డర్ చేపిచ్చేస్తాను, నువ్వేమన్నా అనుకో నేను యాక్సెప్ట్. చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా మందితో మాట్లాడాం ఇటువంటి సందర్శనలు. బికాజ్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటుంది. మీరు బహుశా చూస్తూనే ఉంటుంటారు, ఇలాంటి వాళ్ళ ఇంటరాక్షన్ ఇలాంటి ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి చట్టాలను ఉపయోగించి ఆ లొసుగులను వాడుకొని భర్తలను వేధించేటువంటి భార్యలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీధర్ గారు ఒకరు బయటికి బహుశా ఆయన వచ్చారు, తన ఆవేదన చెప్తున్నారు. ఆయన మనం దీన్ని ధృవీకరించడానికి లేదు, అలా అని చెప్పి తప్పుపట్టడానికి లేదు. ఆయన తన ఆవేదన చెప్పడానికి కోసం వచ్చాడు. మనం కూడా అమృత గారికి కాల్ చేస్తాం, మళ్ళీ పీసీఆర్ ట్రై చేస్తున్నాను అమృత గారితో మాట్లాడడానికి. సార్ కంటిన్యూస్గా తను కట్ చేస్తోందట. సో బికాజ్ తను మాట్లాడడానికి సిద్ధంగా లేదు. నేను ఎక్కడ తేల్చుకుంటానో తేల్చుకుంటాను, మీరు ఎక్కడ తేల్చుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అమృత గారు మీరు తేల్చుకోండి పర్వాలేదు, కానీ ఆ పాపకైతే, ఆ బిడ్డకైతే, ఆ బాబుకైతే ఒక తల్లిదండ్రులు ఇవ్వండి. మీరు ఎక్కడ తేల్చుకున్నా పర్వాలేదు, మీ ఇద్దరి మధ్యలో ఆ బాబుని మాత్రం నగిలిగిపోనివ్వకండి. ఆ బాబుకి ఒక తల్లిదండ్రిని ఇవ్వండి. 2020లో 21 కదా 21లో ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఇద్దరు పరిచయం అయింది. మీరు మధ్యలో తల్లి అప్పుడు తేల్చుకోలేదే, అప్పుడు ఎవరు మధ్యవర్తులు రాలేదు, అప్పుడు ఎవరు కూడా డైరెక్ట్గా ఏమంటారు మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని వాళ్ళు కుదిర్చిన సంబంధం కాదు కదా, మీ ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అది ఒక రకంగా ముందుగా మీ ఇద్దరి మీద అండర్స్టాండింగ్, ఓ దగ్గర కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. ఇదంతా శ్రీధర్ గారు చెప్పింది. మేము మళ్ళీ మీరు ఇంకా దానికి క్రాస్ క్వశ్చనింగ్ చేస్తాం, మేము పోలీస్ పవర్ చూపిస్తామంటే పోలీస్ పవర్ ఏంటో మాకు కూడా తెలుసు. సో దాంట్లో మీరు కుదుర్చుకున్నటువంటి ఈ వివాహం ఇద్దరు కలిసి చేసుకున్నారు, ఇద్దరు కూడా పెళ్లి ఖర్చు ఇద్దరు భరించారు, అంతేనా? ఇద్దరు భరించిందే, మీ పేరెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదు, వీళ్ళే భరించుకున్నారు. అప్పటి వరకు బాగానే ఇద్దరు కలిసి ఇల్లు కొనుక్కున్నారు, అవునా? తను సహకరించింది, మీరు డబ్బులు ఇచ్చారు, అంతా బాగానే. మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఎమ్మటే బాబు పుట్టాడు. తన ఇంట్లో వంటండి, తన ఇంట్లో కూర్చుండి, తన ఇంట్లో బాసనలు తోమి, ఇంట్లో బట్టలు ఉతికి, ఇంట్లో ఉండిపోయి ఏం పని చేయకుండా తను ఇంట్లో నలిగిపోతూ ఉంటే తనని డామినేట్ చేస్తూ ఉండాలంటే ఒక ప్రయత్నం, అంతేనా? తను చెప్పే మాటలు నిజమే అనుకోవాలా? తను జాబ్కి వెళ్ళిన మధుమాధవి గారు మాట్లాడితే తను జాబ్కైనా వెళ్ళనివ్వండి, నాకు ప్రాబ్లం లేదు, ఆ భార్యకి ప్రాబ్లం లేదంట. తను జాబ్కైనా వెళ్ళివ్వండి, కానీ ఇంట్లో పనులు మాత్రం తనే చేయాలి, అంతేనా? పిల్లోని ఆయనే చూడాలి. 6 నెలల వరకే ఆ బాబుకి తల్లిపాలు అందాయట భర్త చెప్తున్న ప్రకారంగా. 6 నెలల వరకే ఆ బాబుకి తల్లిపాలు అందితే ఆ తర్వాత నుంచి స్వయంగా తానే డబ్బా పాలు, 6 నెలల బాబుకి డబ్బా పాలు. ఆ బాబు పుట్టింది కూడా 1.5 kg ఆయన పుట్టిన సమయంలో. అవును సార్, 1.5 kg తను పుట్టింది అంటే కొంత వెరీ హెల్దీ బాబు అయితే కాదు. ఇప్పటివరకు 2.5 ఏళ్ల బాబు కనీసం మాటలు రావడం లేదంట. మాటలు రావట్లేదు సార్. తల్లిదండ్రి బాగుండి ఏదో ఒకటి చెప్తూ పదే మాట్లాడిస్తూ మాటో ముచ్చటో చేస్తే ఆ బాబుకైనా నేర్చుకోగలుగుతాడు. డిశ్చార్జ్ బాబు పుట్టిన. సో ఇప్పటి వరకు ఆ బాబుకి మాటలు రావడం లేదు. ఈ బాబు ఇప్పుడు తల్లికి తండ్రికి ఇద్దరికి దూరంగా 20 రోజుల నుంచి వాళ్ళ అంటే శ్రీధర్ గారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు బాబు ఎలా చూస్తుంటాడు? మీరు 20 రోజులు తల్లికి దూరంగా ఉన్నాడు, మీరు ఎప్పుడు డ్రాప్ చేశారు? 20 రోజులు తల్లి వెళ్ళిపోకుండా డ్రాప్ చేశారు? వెళ్ళి లేదు సార్, 2-3 days వెయిట్ చేశాను సార్. ఎప్పుడైనా తల్లి గురించి అడగలేదు ఆయన? అంటే చూస్తాడు సార్ వాళ్ళ అమ్మ సాయి, అంటే కిచెన్లో చూస్తాడు, మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుందో చూస్తాడు, చూసి మళ్ళీ కామ్గా ఉంటాడు పాపం. తల్లి దగ్గరికి వెళ్తాడా? ఎందుకంటే తండ్రితో ఉంటే తల్లితో నాకంటే కూడా వాళ్ళ అమ్మతో ఎక్కువ వాడికి ఇష్టం సార్. వాళ్ళ అమ్మ అంటేనే ఇష్టం. వాడు ఒకవేళ మేము గొడవపడ్డా ఆమె సీరియస్ ఉంటుంది నా మీద, వీడి నిద్రలేసి వెళ్ళి కిచెన్లో ఆమె ఉంటుంది కదా, చూస్తాడు. ఇట్లా చూస్తే ఆమె ఏంటి నాన్న పిలవాలి కదా వాడిని, అసలు వాడు సాయి చూడదు. వాడు చూసి కామ్గా వెళ్ళి మళ్ళీ బెడ్ మీద పడుకుంటాడు కామ్గా. నేను అప్పుడు అంట, ఏంటబ్బా వాడు చూస్తున్నాడు, నువ్వు పిలవాలి కదా, వాడు మళ్ళీ కామ్గా వెళ్ళి బెడ్ మీద పడుకుంటున్నాడు అని అంటే అప్పుడు పిలుస్తుంది.
అని చెప్పాలి. ఆమె దగ్గర తీసుకొని ముద్దాడాలి కదా. జనరల్ గా ఆ బాబుని దగ్గర తీసుకొని ముద్దాడాలు, బాబు కోసం తీసుకురాడాలు, ఫుడ్ పెట్టడాలు ఇవన్నీ ఉంటాయా? అంత ఉండదు సార్, అంత రిలేషన్ ఉండదు ఆమెకి. సార్ ఒక్కటి సార్ మీకు చెప్పేది, మన నుంచే పిల్లలు భూమి మీదకి వస్తారు సార్. వాళ్ళకేం తెలియదు. వచ్చిన తర్వాత మనం వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళకి శిక్ష వేయకూడదు, శిక్షగా ఉండకూడదు, వాళ్ళకి శాపంగా ఉండకూడదు. అది అర్థం చేసుకోవాలి ఆమె. వాళ్ళకి ఏం తెలుసు సార్, వాళ్ళకి మనం న్యాయం చేయాలి. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బిడ్డ ఎక్కడికన్నా బస్టాండ్లోనూ లేకపోతే హాస్పిటల్లోనూ తీసుకెళ్తే తల్లికి కనపడపోతే తహతహలాడిపోతుంది. మనుషులు తీసేయండి సార్, ఆవు దూడ కనిపించకపోతే ఆవు బరాయించగలదా? ఈమె ఎట్లా ఉండగలుగుతుందని నాకు ఆశ్చర్యం. దగ్గర తీసుకొని ముద్దాడాలో లేకుంటే బాబు కోసం చక్కగా చాక్లెటో లేకపోతే ఒక బిస్కెట్ బాబు కోసం అని కనీసం మినిమం ఆలోచిస్తుందా? ఏం లేదు సార్. ఇప్పుడు నేను వాడికి పార్కు తీసుకెళ్ళాలంటే నేను, ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే నేనే. సరే ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు అంటే తీసుకెళ్తా. ఇప్పుడు బాబు అనేవాడు ఇద్దరు ఎఫెక్షన్ కోరుకుంటాడు, కేవలం నాదే కాదు, తల్లిది కూడా కోరుకుంటాడు. వాడు చెప్పకపోయినా కోరుకుంటాడు. ఇప్పుడు వాడి గురించి ఆమె ఏం టైం కేటాయిస్తుందో ఆమె ఇష్టం దాంట్లో కనిపిస్తుంది మనకి. సపోజు ఆమె ఇంట్లో ఉన్నప్పుడైనా వాడిని ఒక పార్కు తీసుకెళ్దాం, ఒక దగ్గర వాడికి కేటాయించి వాడిని, ఆమె డ్రైవ్ చేస్తుంది కదా బండి, కూర్చోబెట్టుకొని నాన్న ఇది తిప్పుదాము అని అంటే వాడికి కూడా ఉంటుంది ఇన్నర్గా. అది ఎప్పుడు ఇవ్వదు. ఆమె వస్తే పండుకోవటమే ఇంట్లో. అదేమంటే నేను బయట కష్టపడి వచ్చాను, బయట చేయాలా నేను ఇంట్లో చేయాలా అంటే నేను అంటాం కదండి. వాడు త్రూ ఆలోచించి చెప్తున్నా. వాడు కోరుకుంటాడు. ఇప్పుడు నేను ఎప్పుడు కనిపిస్తాను కదా వాడికి అంత ఉండదు. వాళ్ళ మదర్ కనిపించాలనే వాడు యాటిట్యూడ్ మారిపోతుంది. ఆమె పెడితే ఎక్కువ ఇష్టంగా తింటాడు ఫుడ్. అది ఆమె గ్రహించాలి. ఆ గ్రహించటంలోనే తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక మనిషి గురించి ఒక టైం ఇచ్చినప్పుడు ఆ మనిషి మీద ఇష్టం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎవరికైనా మనం టైం ఇచ్చామనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఆమె ఎప్పుడు ఇస్తుంది వాడికి టైము? కనీసం ఒక తిండి పెట్టడమో, ఒక బట్ట తీసుకురావడమో, ఒక చిన్న ఆటనో పాటనో ఇంట్లో అయినా, కానీ బయటికి పోవడం పక్కన పెట్టండి, ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు వచ్చిన తర్వాత నాన్న బాగున్నావా, తిన్నావా, ఏం తిన్నావు, కనీసం ఆ ఎఫెక్షన్ ఉండదు, ఆ రిలేషన్ ఉండదు. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అంటే పెద్దవాళ్ళు చెప్తారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందంట. ఆమె అసలు బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వలేదు కదా, మొత్తం పంపు ద్వారానే మిల్క్ పట్టింది వాడికి ఫస్ట్ నుంచి కూడా. తోట సురేష్ బాధితుల రైట్. తోట సురేష్ గారు తను కూడా ఏదో బాధ చెప్పుకున్నా అంటున్నారంటున్నాడు. తోట సురేష్ గారు, తోట సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఏం లేదు సార్, మాకు ఒక మంత్రిల విడాకుల ఫైనాన్సర్ ఉన్నాడు. ఓకే. ఆ విడాకుల ఫైనాన్సర్ లేడీలకు పైసలు ఇచ్చుకుంటా విడాకులు చేపించుడు, నల్ల మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? విడాకుల ఫైనాన్సరా? విడాకుల ఫైనాన్సర్ ఆడవాళ్ళకి ముందుగానే పైసలు ఇచ్చి విడాకుల కేసు చేపిస్తారు సార్. ముందుగానే డబ్బులు ఇచ్చి విడాకులకు అప్లై చేయమంటాడా? భర్తలతో విడాకులు తీసుకోమంటాడా? బ్లాక్ మెయిల్ చేపిస్తాడు వాళ్ళతో. ఓకే, ఏం జరిగింది? మాది 2023లో నా మీద కేసు పెట్టింది. ఒకసారి కరెక్ట్గా మాట్లాడతారా మీరు? మళ్ళీ కరెక్ట్గానే సార్, కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ మా అమ్మ మంత్రాలు చేస్తాం కానీ అంగన్వాడీ టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు సార్ ఫస్ట్. ఓకే. సరే ఆమె విజ్ఞతగా వదిలేసి సరే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు కదా అనుకున్నా. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యడానికి నాకు 6,50,000 రూపాయలు అప్పు అయింది. అప్పు కడితే మా సార్ దగ్గర అప్పు తీసుకున్నా అన్నారు సార్. ఓకే. నేను 6,50,000 రూపాయలు నా ప్లాట్ అమ్ముకొని కట్టుకున్నా సార్. ఓకే, మీ భార్య అప్పు చేసింది, మీరు డబ్బులు కట్టారు దానికి? కట్టినా సార్. ఓకే. మళ్ళీ ఏం చేసింది అంటే ఇంకొక కాడ వేరే కాడ ల్యాండ్ ఉన్నది, అది కూడా అమ్మి ఇల్లు కూడా ఇక్కడ ఉన్న ఇల్లు కూడా అమ్మి మా నాన్నగారితో వచ్చిన ఇల్లు కూడా అమ్మి అది నాకు ఇస్తేనే మంచి మాటలు లేకుంటే లొల్లి అవుతుంది అన్నది. ఓకే, అంటే మళ్ళీ ఇంకా అప్పు అయిందా? ఈ 6,50,000 మళ్ళీ అప్పు అయింది? మళ్ళీ నేను 6,70,000 తీసుకున్నా ఆయన దగ్గర.
ఆయన ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆయన ఎమ్మడి పోవాలి, ఆయన ఫోన్ చేసినప్పుడల్లా పోవాలంటే ఆయనను మేము కన్సల్ట్ అయితే నాకు నేను అడ్వకేట్ను, నేను ఏమైనా చేయగలుగుతా. మీరు అంటుంది ఏంటి? నేను మళ్ళీ నాకు అర్థమైంది చెప్తున్నాను. అంటే ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి ఏ రాత్రి ఫోన్ చేసినా పోవాలి బయటికి, పోవాలి, ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోవాలి. ఎవరు అప్పు తీసుకున్న మహిళలు ఎవరైనా, అంటే మీ భార్య అప్పు తీసుకుంది కాబట్టి భార్య వెళ్ళాలి. నా భార్య కానీ నా కొడుకు కానీ వీళ్ళ ముగ్గురిని చెక్ చేయండి సార్, మంచిగా రికవర్ అవుతుంది. దాదాపు మొత్తం ఇదే దంద అయినది. సో అయితే ఇప్పుడు మీకు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు భార్య మీతో పాటు ఉందా లేదా? లేదు సార్, మనం కాంప్రమైజ్కి రమ్మని మొన్న మా కొడుకుని తీసుకొని రమ్మన్నారు సార్. ఓకే. మా కొడుకును ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చిండు, వచ్చి తీసుకుపోయి ఒక 2 రోజులు పాడుపడ్డ ఇంట్లో ఉంచారు. నన్ను ఉంచితే నాకు డౌట్ వచ్చి నేను ఆ ఊరు పెద్ద మనుషులు కలుతామని పోతే మా ఇంటికాడ మాట్లాడుకున్నామని ఫోన్ చేసి ఇంట్లోకి తీసుకుపోయి కారప్పొడి వచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని బయటపడ్డా సార్. మీరు తప్పించుకొని బయటపడితే వాళ్ళు 100 పోలీసు వాళ్ళు మా అమ్మకు తెలుసుడుతోటే మా 100 పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తెల్లారి పోయి కంప్లైంట్ ఇస్తే నీ మీద కేసు ఉన్నది, వాళ్ళ ఇంటికి ఎందుకు వేయమని అంటారు. వాళ్ళు గట్ల కొడతారు. వాళ్ళు మీ నుంచి విడిపోవాలనుకుంటున్నారా? విడిపోవాలనుకుంటారా? విడిపోవాలనుకుంటే కోర్టు కాడికి రారు సార్. మొత్తం ఈమె ఆ వకీలు ఈమెతోటి బ్లాక్ మెయిలింగ్, కొడుకుతోటి, నా కొడుకుతోటి, బిడ్డతోటి, ఈమెతోటి. ఇప్పటికీ సూసైడ్ కూడా 2 సార్లు, మొన్న సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన సార్. వాళ్ళు కొట్టిన దెబ్బలకు భరించలేక. రైట్, మీ పాయింట్ అర్థమైంది. మీరు కూడా ఒక బాధితులని చెప్తున్నారు. సో సురేష్ గారు ఏం చెప్తున్నారంటే తన భార్య ఎక్కడో అప్పు తెచ్చిందట. ఆయన డైరెక్ట్గా ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేశారంటే డైవర్స్కి ఫైనాన్స్ ఇస్తారట, ఫైనాన్స్ డైవర్స్. ఆ రకంగా ఒకరు డబ్బులు ఇస్తున్నారట, ఆయన పిలిచిన చోటుకల్లా వెళ్ళాలట, ఆయన చెప్పింది చేయాలట, తన ఒక అడ్వకేట్ అంట. తన భార్య ఆ రకంగానే వెళ్ళింది. నేను అప్పు చేసి అప్పు మొత్తాన్ని కట్టే ప్రయత్నం చేసిన, ఉన్న ఆస్తులు మొత్తం అమ్మిజా, అయినా నా భార్య నా దగ్గర రావడం లేదు. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ కోసం పిలిచి తనని రూమ్లో బంధించి కారం వేసి కొట్టి తనని హతమార్చే ప్రయత్నం చేసిందంట. సో ఇటువంటి చాలామంది చట్టంలో అటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించి కొంత వేధించేటువంటి భార్యలు కూడా ఉన్నారు డెఫినెట్గా. అందులో కొంతమంది సురేష్ లాంటి వాళ్ళు కానివ్వండి, శ్రీధర్ లాంటి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. సో తమ బాధని ఆవేదన వెలగక్కుతున్నారు. కానీ అది ఇంకా ముందుకు వెళ్ళి ఆ భార్యలపైన చర్యలు తీసుకోవడం వరకు ఎటువంటిది లేదు. సో ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? బాబు కావాలి. కానీ న్యాయస్థానం వరకు వెళ్తే బాబు తండ్రి కంటే కూడా తల్లి పెంపకమే ఎక్కువ ఉండాలని చెప్తుంటారు కాబట్టి, సో మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు నాకు బాబు కావాలి సార్. నాకు ఒకవేళ ఆమె నాతోటి హ్యాపీగా లేకపోతే ఆమె లైఫ్ ఆమె చూసుకోవచ్చు, కానీ బాబు ఆమె చూడలేదు. ఫస్ట్ నుంచి నేను చూసుకున్నా. బాబుని నాకు ఇప్పిస్తే నా బ్రతుకు నేను బ్రతుకుతా బాబుని తీసుకొని. ఆమెకి ఇస్తే మాత్రం బాబు పాడైపోతాడు. అది నా డిమాండ్, అంతే. సో ఇప్పటివరకు ఏమైనా డిస్కషన్ జరిగాయి? పోనీ నువ్వు వస్తావా రావా ఇంటికి? ఒకటి ఫస్ట్ థింగ్. నిన్న కూడా అడిగాను సార్, వచ్చినప్పుడు. ఏమంది ఆవిడ? నేను ఇంకా నీతో ఉండదలుచుకోవట్లేదు. ఉండదలుచుకోవాలంటే ఊరికే నాకు వద్దు అనడానికి ఇదేంది? కేసు పెట్టిందంట సార్ నా మీద. కేసు అయింది ఆల్రెడీ మీ పైన? పెట్టాను అని అనింది. ఏం కేసు పెట్టింది? ఏమో నాకు తెలీదు. వాళ్ళు 100 డైల్ చేస్తే వచ్చారు కదా, నేను ఆల్రెడీ ఈయన మీద కేసు పెట్టాను. ఆమెకు అన్నీ తెలుసు కదా సార్, పోలీసు కదా, తెలుసు కదా ఆమెకి. నాకే ఎవరు లేరు. పోలీసులు కూడా తప్పు చేసేవారు అంటే పోలీసులు శిక్షించాల్సిందే. పోలీసు అని అంటే నేను పోలీసు కదా, నేను తప్పు చేసిన ఒప్పైద్దంటే కుదరదు. అది ఎవరికైనా పోలీసులు కూడా తప్పు చేస్తే, తప్పు చేసినాక నేను పోలీసు అని అంటే పోలీసు అయినా తప్పు చేసి శిక్ష అనుభవించాల్సిందే. పోలీసు అనేది ఒక ఉద్యోగం అంతే. ఇక నువ్వు తప్పు చేయవని ఎక్కడ నీకు డైరెక్ట్గా ధ్రువపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా నీకు ఒక హక్కు లేదు పోలీసు అనేది మనం తప్పు చేయకుండా ఉండకూడదని చెప్పి. మీరు అంటున్నట్టుగా పోలీసు కాబట్టి తనకు అన్ని తెలుసు అనుకుంటే పోలీసులకు తెలియని కూడా ఉంటాయి కొన్ని. సార్ నేను అట్లా అనుకున్నానైతే ఇన్ని రోజులు వెయిట్ చేస్తానా సార్? ఇప్పుడు నేను ఎప్పుడైనా వస్తుందిలే అని సామరస్యంగానే ఉండాలి. నా బాబుకి తల్లి కూడా అవసరం, తండ్రి ఎంత అవసరం, తల్లి కూడా అవసరం అని నేను వెయిట్ చేశాను. ఆమె నిన్న సడన్గా వచ్చి దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఏమి అర్థం కాలేదు సార్. వాస్తవంగా నైట్ అంతా నిద్రలేదు నాకు. పెయిన్. ఆ సమయంలో బాబుని కూడా తీసుకెళ్ళిపోవాలి. పెయిన్ ఇది నాకు రాత్రంతా పెయిన్ తోటి నిద్రలేదు సార్. ఇంకా నేను మీ స్టూడియో 30 కిలోమీటర్స్ నేనున్న దగ్గర నుంచి. ఇంకా ఫస్ట్ నా మనసులో వచ్చింది సార్ ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలనేసి. ఎవరు వినిపించుకోవట్లే నా బాధ. పోలీసులు చెప్పినా వాళ్ళు గమ్ముగా ఉన్నారు. ఎవరన్నా పెద్ద మనుషులు చెప్పినా మీరు తెలుసుకోవాలని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిఎస్లో చెప్పినా మీ ఫ్యామిలీ విషయాలు మేము మాట్లాడలేము, సే గారు అన్నారు కదా, అట్లా అంటున్నారు. ఎవరు ఎక్కడ పోయినా
జెంట్స్నే అంటున్నారు సార్, మగవాళ్ళే తప్పు అని మాట్లాడుతున్నారు. అందువల్ల వాళ్ళ అరాచకం ఇంకా ఎక్కువైపోతుంది. సో ఆయన ఏమంటున్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మగవాళ్ళే తప్పు చేస్తారు రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరో పోనీ మీరు చేసిన ప్రయత్నాలు చెప్పండి, పోనీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఏమేమి సార్. ప్రయత్నాలు ఫస్ట్ వీళ్ళ సిస్టర్స్ చెప్పాను సార్, వాళ్ళు పట్టించుకోవాలి. తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళా, ఆమె పట్టించుకోవాలి అసలు, వాళ్ళు వదిలేసింది. తర్వాత ఏం చేశాను, మా వాళ్ళు చెప్తే రే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకున్నావు కదా, సరే ఏదన్నా ఉంటే నా బలవంతంగా మాట్లాడారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఈమె అసలు వాళ్ళ మాటే తీసుకోదు, మా మదర్ ఏదైనా చెప్పినా కూడా వినదు. అందువల్ల వాళ్ళు కూడా ఎందుకులే మీరు బాగుంటే చాలు, ఎందుకు మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు, మీరు మంచిగా బ్రతకండి, ఒక బాబు ఉన్నాడు అని వాళ్ళు. లేదమ్మా ఇట్లా మాట్లాడుతుంది, అది నాకు నచ్చట్లేదు అంటే యారగెన్సీ. నేనే మొత్తం నేను చెప్పింది వినాలి, నువ్వేంటి నా చెప్పేది అని, అది మెయిన్ అదే. అది 1 year నుంచి బయటపడింది రియల్గా ఆమె తత్వం. అంతకుముందు చాలా ఒబిడెంట్గా ఉండేది. లేకపోతే మేము మ్యారేజ్ అయిన ఒక 3-4 monthsలో ఇల్లు కొనుక్కోవటం కానీ ఇవన్నీ ప్లానింగ్ ఉండదు కదా, మా సొంత డబ్బులతోటి పెళ్లి చేసుకోవటం కానీ ఇట్లా ఉండదు కదా. అప్పుడు ఇట్లా ఉండుంటే ఇంకా అట్లా సార్ అది. సో తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి మిమ్మల్ని పోలీసులు పట్టించుకోవట్లేదు అనే అనుమానం మీకు ఏమైనా ఉందా? ఉంది సార్, ఎట్లయినా వాళ్ళ ఫేవర్ కదా సార్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది చాలా ఒక సముద్రం లాంటిది తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేది. దాంట్లో ఇప్పుడు అమృత గారు ఒక స్టేషన్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే, తనకు ఇండివిజువల్ పర్సన్, పోలీస్ సంగతి తర్వాత. కానీ మీ వైపునగా న్యాయం ఉంది, మీరు చెప్పింది ఏదైనా ఆధారం కనుక ఉంది అనుకుని డెఫినెట్గా ప్రూవ్ చేయగలిగితే పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటారు. సో మీరు డిపార్ట్మెంట్ ఎక్కడైనా కంప్లైంట్ చేసే సందర్భాలు ఉన్నాయా? కేవలం స్టేషన్ వరకు వెళ్ళారా, ఇక్కడ పై స్థాయి వరకు సిపికో ఇంకేదైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారేమన్నా? నేను ఎవరికి చేయలేదు సార్. ఇప్పటికైనా నా భార్య నా దగ్గరకు వస్తున్నాను అనుకో నమ్మకంతోనే ఉన్నారు. ఒక్కటి సార్, అదంతా లైఫ్లో డిస్టర్బెన్స్ అయితే ఎందుకండి, వస్తుందేమో మాట్లాడుకుందాం. నిన్న ఇట్లా నన్ను రోడ్డు మీద నిలబెట్టేసేళ్ళకే నేను సగం చనిపోయాడు సార్. నేను బాబేమో అక్కడ దిగులు పెట్టుకొని వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఈమెమో ఇట్లా చేసింది. నాకెవ్వరు సపోర్ట్ వచ్చేవాళ్ళు లేరు. ఒకవైపు నాకు హెల్త్ ప్రాబ్లం, పెయిన్ వస్తుంది. ఇదంతా ఎంతో ఓపిక పట్టుకొని మీ స్టూడియో దాకా వచ్చానండి. బాబు ఎక్కడ ఉన్నాడు అడగలేదాను? బాబు విషయం వాళ్ళ అంటే అమృత వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ బాబు ఎక్కడ ఉన్నాడు ప్రస్తావన లేదు. బాబు గురించి అడిగిన దాఖలా లేదు. సో ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఇది న్యాయం కావాలి, బాబు ఒకటి ఓకే, కానీ బాబు మనం డిసైడ్ చేయడానికి లేదు. వీఆర్ నాట్ హియర్ టు డిసైడ్. సో బాబుకు కావాల్సింది నేను చెప్పేది ఒకటి, తల్లిదండ్రులు ఇద్దరు కావాలి. ఆ వయసు ఉన్న బాబుకి తల్లిదండ్రులు ఇద్దరు కావాలి. సో న్యాయస్థానం వరకు వెళ్ళినా, చట్టం వరకు వెళ్ళినా నిన్ను ఒక ఆధారం అడుగుతారు, నువ్వేం వేధింపులకు పాల్పడ్డావు, ఎలా వేధించినా ఒక ఆధారం అడుగుతారు. ఇప్పుడు స్వయంగా మాటలు వినింది కాబట్టి మధుమాధవి గారు తన భావన మాత్రం చెప్పగలుగుతారు, కానీ అది మాత్రం మనం సమంజసంగా తీసుకోలేము. నేరుగా మన స్టూడియోలో కూడా కాల్ చేసి తను మాట్లాడింది కాబట్టి చాలా మంది వ్యూవర్స్కి అర్థమైంది. కానీ దీన్ని మనం ఏ రకంగా కూడా ప్రూవ్ చేయలేము. దీన్ని మనం ఇలా ఉండి ఆ అమ్మాయి బిహేవియర్ అని ప్రూవ్ చేయలేము మనం. సో మీరు ఒక సొల్యూషన్ కావాలి, నెక్స్ట్ నేను ప్రయత్నం చేయబోతున్నది అని మీకు ప్లాన్ ఉందా? మీ బాబుని మీకు దక్కించుకోవడం కోసం ఒక ఏదైనా ఆలోచన, లేకపోతే మీరు ఉద్యోగం చేసుకోవడం, మీ ఆరోగ్యం చూసుకోవడం కోసం? నేను ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. నేను బిజినెస్ చేసుకుంటా, మా బాబుని చూసుకుంటా. ఓకే. ఇప్పుడు నేను బయట ఆమె అట్లా పట్టించుకోకపోతే నేను కూడా పట్టించుకోకపోతే అది న్యాయం కాదు కదా సార్. నేను చూసుకోవాలి బాబుని. తను పూర్తిగా మీ నుంచి డివైడ్ అవ్వాలనుకుంటే మీరు సిద్ధంగా ఉన్నారా? డివైడ్ అయిపోతే సాధ్యమైనంత వరకు నాకు ఇష్టం లేదు సార్ డివైడ్ అంటే. ఆమె ఇంకా నీతోటి నేను హ్యాపీగా ఉంటానంటే తను ఏం మాట్లాడే అవకాశం అంటే, మీరు ఆల్రెడీ రచ్చకెక్కి మీడియా వరకు వచ్చింది, మీరు ఇంతమంది ముందు ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ఇక నువ్వు నాకు వద్దు అని ఇంకా డైరెక్ట్గా చెప్తాను, ఎక్కడ తేల్చుకుంటానో రకంగా మాట్లాడుతున్నానంటే తను ఎంత అరగంటో అర్థమవుతోంది. తను ఆ రకంగా ఇంకే బిహేవ్ చేస్తే ఇంకా అది చెప్పలేం కదా సార్. అది నేనైతే సాధ్యమైనంత వరకు నా బిడ్డకి తల్లి కావాలి, తండ్రి కావాలని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా నాకు తెలిసి ఇప్పుడు అమృత గారు చూస్తూనే ఉండుంటారు, మీరు డైరెక్ట్ గా కెమెరా చూసి చెప్పండి, తను వింటుంది. నేను ఆమెకు కూడా చెప్పాను, నేను ఇప్పుడు చెప్పండి అందరు ముంగండి, బికాజ్ మనకు కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ లైవ్ ని కాబట్టి మీరు డైరెక్ట్ కెమెరా చూసి చెప్పండి. అమృత గారి వీడియో చూస్తే మేబీ మీ మాటలు కన్విన్స్ అయినా కావచ్చు, లేదంటే మీ మాటల ద్వారా తను మరి ఏం డిసిషన్ తీసుకుంటారో చూడాలి. అదే నేను చెప్తున్నా కదా సార్, ఇదిగో బాబు జీవితం పాడైపోతుంది,
ఇప్పుడు మన ద్వారా డైరెక్ట్గా పేరు చెప్పండి. మీ భార్య ఈ వీడియో చూస్తుంది అనుకుంటే ఎలా చెప్తారో చెప్పండి. అమృత, నేను చెప్పేది విను. మన బాబు జీవితం మనం ఆలోచించాలి, వేరే కాదు. వాడే రేపు మనల్ని చూసేది, మన పేరు కానీ మనల్ని కానీ నిలబెట్టేది వాడే. బయట వాళ్ళు మాటలు చెప్పేవాళ్ళే కానీ ఎవరు కూడా మనకి నిలబడరు. కాబట్టి వాడి జీవితాన్ని ఆలోచించు నువ్వు. వాడి జీవితాన్ని ఎందుకు పాడు చేయటం? మన ద్వారానే వాడు భూమి మీదకి వచ్చాడు ఇక్కడికి. అలాంటిది మనకి ఆ హక్కు లేదు. వాడిని నాశనం చేసే హక్కు మనకి లేదు. భగవంతుడు చూస్తూ ఉంటాడు మనల్ని. వాడికి న్యాయం చేసినప్పుడే మనం రియల్ తల్లి నేను చెప్తున్నా అమృత, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే మనం మంచిగా ఉండాలనే వచ్చా. నేను నిన్నేదో బయట పెట్టాలని చేయాలని నేనైతే రాలా. సో డెఫినెట్గా నిజంగా ఆ బాబుకి తల్లిదండ్రి ఇద్దరు కలిసే బాబుని మళ్ళీ పెంచుకోవడం, బాబుని మంచి చక్కగా చూసుకోవడం, అల్లారు ముద్దుగా పెంచుకోవడం, తన లక్ష్యాన్ని చేరే విధంగా ఇండియా దేశానికి నేను ఆ బాబుని రక్షణగా ఉంచాలన్నటువంటి ఒక ఉద్యోగంలో చేర్పించాలన్న లక్ష్యం అది అని చెప్తున్నారు ఆయన. శ్రీధర్ గారు మాట్లాడండి. వాళ్ళు ఉన్నతాధికారులు కూడా కొంచెం పట్టించుకొని నాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు అది నేను కోరుకునేది. చూద్దాం మరి మీ ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది, రేపటి రోజున ఏం జరుగుతుంది చూడాలి. తను కూడా నేనేంటో చూపిస్తాను, ఎక్కడ తేల్చుకోవాలో తేల్చుకుంటానంటోంది. కాబట్టి మరి శ్రీధర్ గారికి న్యాయం జరుగుతుందా? శ్రీధర్ గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు చాలా క్లియర్గా, నాకున్నది మొత్తం ఇచ్చేస్తాను, నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం కోసం పెట్టాను, నాకు ఏమీ వద్దు, నాకు ఏమి ఆ సామాగ్రి మొత్తం తీసుకెళ్ళిందిగా, ఇంట్లో ఉన్న సామాన్ తీసుకెళ్ళింది, ఆ సామాన్ కూడా తీసుకెళ్ళమని నాకు వద్దు, నాకు నా బాబును వదిలేయండి అని అంటున్నాడు ఆయన. మరి అమృత గారు మనతో కూడా మాట్లాడిన సమయంలో ఏం మాట్లాడిందో మీరు కూడా చూశారు కదా. మరి చూద్దాం శ్రీధర్ గారికి న్యాయం జరుగుద్దా, శ్రీధర్ గారు అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరుద్దా, మళ్ళీ ఆ బాబుకి తల్లిదండ్రి వస్తారా? ఇప్పుడు తండ్రి ఇక్కడ ఉన్నాడు, తల్లి బహుశా ఇప్పటికీ డ్యూటీలో చేరిపోయి ఉంటుంది, డ్యూటీ చేస్తూ ఉంటుంటుంది. ఆ పిల్లవాడేమో నెల్లూరులో వాళ్ళ స్వగ్రామంలో నానమ్మ దగ్గర నానమ్మ సమక్షంలో 20 రోజులు అక్కడే ఉండిపోయాడు. తనకి మాట రాదు, మాట్లాడలేడు. ఇంకా మాటలు అంటే ఒక తల్లిదండ్రి పక్కనే ఉండి వెసిగా చిన్నపిల్లలకి అత్త అత్త అని చెప్పడం కానివ్వండి, అమ్మ అమ్మ అనడం అని చెప్పనివ్వడం కానీ చెప్తూ ఉంటే నాలుక తిరుగుతూ మాటలు నేర్చుకుంటూ ఉంటాడు. తండ్రి సమక్షంలో ఆయన